హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పిట్టని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో? నన్ను చూస్తూ భయంతో వణుక్కుంటూ చూస్తుంది. నేను దాన్ని ఏం చేస్తాను ఏంటి అని. నేను మాత్రం ఒక 5 డేస్ నుంచి చూస్తున్నానండి. పాపం అది ఇలాగా ఉంటుందన్నమాట. మాకు బయట ఏసీ సైడు చూయిస్తాను. పిట్ట గూడులాగా పెట్టుకున్నాయి పిట్టలు. ఆ గూట్లో నుంచి అది ఎలా జారిపడిందో తెలీదు. అది కంప్లీట్గా దానికి రెక్కలు కంప్లీట్గా రాకముందే జారిపడింది అనమాట చిన్నది. ఇంకా అది అలాగే అక్కడక్కడ తిరుక్కుంటూ రెక్కలు సరిగా ఎగరకుండా రెక్కలు సరిగా రాకుండా అలాగే తిరుక్కుంటూ ఉంది. ఇక్కడ డస్ట్బిన్ లాంటిది ఉందన్నమాట. ఇక దాని వెనకాల కార్నర్లోనే నక్కి ఉంటుంది పాపం. ఇంకా దానికి కొన్ని బియ్యము కొన్ని వాటర్ అలా వేసి దాన్ని పిల్లలు కానీ ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా చూస్తూ ఉన్నాను అనమాట. ఇలా అయితే గూడు పెట్టుకున్నాయండి. ఇది తీసేద్దామంటేనేమో తీయాలనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా రోజులు అయింది తీస్తే మళ్ళీ మంచిది కాదు అన్నట్టుగా అనుకుంటున్నాము. కానీ ఇది పెట్టి కూడా లాస్ట్ సమ్మర్లో పెట్టుకున్నాయంటే ఇక తీయట్లేదు. అవి అలాగే ఉంటున్నాయి. సరే ఉండనీలే, ఇంకా వాటితోటి మనకి ఇబ్బంది ఏముంది అన్నట్లుగా వదిలేసాము. ఈ విధంగా అయితే నన్ను చూసి మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి నక్కింది అనమాట. కానీ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది నాకు. ఒక 5 డేస్ నుంచి ఫుల్ టైం పాస్ అవుతుంది. మధ్యలో బయటకు వస్తున్నాను, ఆ పిట్టని చూసుకుంటున్నాను, మళ్ళీ లోపలికి వెళ్తున్నాను, పనులు చేసుకుంటున్నాను. ఇంకా పనుల విషయానికి వచ్చేస్తే పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సంక్రాంతి రాబోతుంది కదండి. ఇంకా మన ఆడవాళ్ళకి బొచ్చడి పని ఉంటుంది పండగల టైంలో, చెప్పాల్సిందే లేదు. ఇంక ఈ విధంగా అయితే కిచెన్ మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి. కిచెన్ మొత్తం సర్ది నీట్గా పెట్టేసుకున్నాను. కడిగేసేసుకొని అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా పండగ వస్తుందంటే ఇంకా హడావిడి మామూలుగా ఉండదు అనమాట. ఇంకా దులుపుళ్ళు కడుగుళ్ళు ఈ క్లీనింగ్ పనులు ఇవన్నీ అయిపోవాలి కదా. ఇన్ని డబ్బాలు అయితే వెళ్ళినాయి అనమాట. అవన్నీ కడిగేసి ఈ విధంగా ఇంట్లో కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా పండగ పనులు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నానండి. స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పండగ ఇంకా మళ్ళీ పెంక పని పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ మనం ఇంట్లో పనులు క్లీనింగ్ పనులు అన్నీ అయిపోతే ఇంకా డైరెక్ట్ పెంక పని అంటే ఏముందండి, మురుకులు అప్పలు ఇలా స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ కొన్ని చేసుకుంటాం కదా. వాటితోటే కదా అసలు మెయిన్ పండగ. సంక్రాంతి పండగ కానీ దసరా కానివ్వండి ఇలా పెద్ద పండుగలు వాటితోటే హైలైట్ అవుతూ ఉంటాయి. ఇంకా చెయ్యాలండి, పిండి వంటలు కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పిండి వంటలు చేయడానికి కూడా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాను. ముందు వీడియోస్లో షేర్ చేస్తానులేండి. క్లీనింగ్ పనులు అయితే ఇలాగైతే మొదలైపోయినాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి ఇది మొన్న ఫ్రైడే రోజు వీడియో అనమాట. ఫ్రైడే రోజున తీసాను లైట్గా. చాలా రోజులు అయిపోయింది డైలీ రొటీన్ షేర్ చేసుకొని మీతోటని. ఇంకా క్లీనింగ్ అయితే కిచెన్ అయితే నేను ఒక 3 డేస్ బ్యాకే సర్దేశాను. ఎందుకంటే రోజు ఒక పని చేస్తూ ఉన్నాను అనమాట. అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతామండి. డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాను. ఒకరోజు కిచెన్ సర్దడం, ఒకరోజు బెడ్రూమ్ సర్దడం, ఒకరోజు హాలు. మాకున్నదే ఒక కిచెన్ హాలు బెడ్రూమ్ అంతే. పెద్దగా హడావిడి ఏం లేదులేండి. ఈ రూమ్స్ చదువుకోవడానికే ఇబ్బంది అవుతుంది. ఇంకా పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళ సంగతి అయితే ఇంకా ఆలోచించుకోవాల్సింది లేదు. కంపల్సరీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా పని వాళ్ళు అలా ఉండి చేసుకోవాల్సి ఉంటుంది. హెల్పింగ్ హ్యాండ్ అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళకైతే ఒక్కరే అన్నీ చేసుకోలేరండి. ఇప్పుడు నేను కూడా నాకు వీలున్నంత వరకు చేస్తూ ఉంటాను. ఒకేసారి పని పెట్టుకోకుండా డే బై డే చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రైడే రోజు అయితే మొత్తం కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇల్లు చేసుకుంటూ ఇక దీపారాధన చేద్దామని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి. మీరు కూడా అందరూ పండుగ పనులు మొదలు పెట్టారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ బిజీగానే ఉంటాం కదా ఇప్పుడు. ఇంకా బయట చిన్నగా ముగ్గులు వేసాను. జాజ్ అయితే ఏం అలకలేదు. పండగల టైంలోనే అలుకుతానులేండి. నార్మల్గా చాక్ పీస్తో వేసేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, ఆ మందార పౌడర్ ఉంది కదా నెత్తికి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ టైం అయితే సెట్ కాలేదనమాట. ఇంకా త్వరగా టైం లేదు. ఇంకేం చేద్దాం, ప్యాక్ చేసుకొని మళ్ళీ 15 మినిట్స్ ఆగలేక ఇంకా టైం లేదనమాట. నాకు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. అందుకని చెప్పేసి కొంచెం షాంపూలోనే ఒక 1 స్పూన్ అంత పౌడర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక రసంలాగా ప్రిపేర్ చేసుకున్నాను. హెయిర్కి అప్లై చేసుకుందామని. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒక స్పూన్ వేసుకొని ఒక 2 షాంపూలు మనం ఏ షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూలో కలుపుకొని కూడా హెయిర్కి మనం స్నానం చేసేటప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు కుంకుడుకాయల రసం లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ రసాన్ని హెయిర్కి మనం షాంపూ రుద్దుకుంటాం కదా, షాంపూ రుద్దుకున్నట్టుగా రుద్దుకొని స్నానం చేసేయడమే, అంతే, తొందరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం మొదలుపెట్టాను అనమాట. దీపారాధన చేస్తూ ఉన్నాను సింపుల్గా. ఈ విధంగా అయితే దీపం ముట్టించేసుకున్నాను. యాక్చువల్గా ఒక 2 డేస్ నుంచి బాగా కొంచెం డల్ అయ్యానండి. ఇంట్లో పనులు ఒకటి స్ట్రెస్ అయిపోయాను కొంచెం. ఇదివరకు అయితే చాలా పేషెన్స్ ఉండేది. ఎంత పని చేసినా మనకు అనిపించకపోయేది. కానీ ఇప్పుడైతే అలా కాదు. కొంచెం బాడీ స్ట్రెస్ అయినట్టు అనిపిస్తుంది.
ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెం ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం కోసం ఇలా ధూపం అయితే వేస్తున్నాను. అప్పుడప్పుడు అంటే ఇలాగ ఫ్రైడే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను స్పెషల్ డేస్లో, కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పేసి. 2 days నేను వీడియో షూట్ చేశానండి. బ్లౌజు మంచిగా హైనెక్ బ్లౌజ్ మీకు షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను, రీల్ లాగా పోస్ట్ చేశాను. 1 day ఏమో కటింగ్ వీడియో తీశాను, 1 day ఏమో స్టిచ్చింగ్ వీడియో కష్టపడి తీశాను. ఏమైందంటే మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ట్రెండింగ్ హైనెక్ బ్లౌజులు వస్తున్నాయి కదా, కటింగ్ స్టిచ్చింగ్ పెడదాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లుగా తీశాను. ఆ వీడియో అయితే ఫ్లాప్ అయిపోయింది అనమాట. చాలా బాధ అనిపించింది నాకు. ఎలా ఫ్లాప్ అయిందంటే నాకు చూపిస్తానులేండి, బ్లౌజ్ తీసుకొని చూపిస్తాను మీకు. అంత బాగానే వచ్చింది. కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఒక చిన్న పొరపాటు జరిగిందనమాట. ఇంకా దానివల్ల నాకు ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ అయిపోయి భుజాలు జారిపోవడము ఇలా అయిపోయి కొంచెం బ్లౌజ్ స్పాయిల్ అయిపోయింది ఏంది అనుకున్నాను. కానీ ఏం కాదులేండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇంకా నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా దాన్ని మళ్ళీ రిపేర్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాను ఈరోజే. ఒక 1 day గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం మూడ్ ఆఫ్ అయితే అయిపోయింది. మనం ఏదైనా పని పెట్టుకొని ఆ పని కరెక్ట్గా అది చేయలేకపోయామనుకోండి, ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంటుంది. సరేలే ఏం కాదులే, మళ్ళీ రిఫ్రెష్ అవుదాం, ఆ మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటి, ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదండి తెలిసేది మనకి, పని పర్ఫెక్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటాను. ఇంకా బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే మంచిగా స్టిచ్ చేసుకున్నాను. కాకపోతే ఏం జరిగింది అనుకుంటున్నారంటే, చెప్పాను కదా నెక్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్ బాగానే ఉంది, ఫ్రంట్ నెక్ వచ్చేసే వరకల్లా చాలా వెడల్పు ఎక్కువైపోయిందండి. ఎక్కడ మన పైన అనమాట, కింద సైడ్ కాకుండా పైన సైడు చాలా వెడల్పు అయిపోయింది. మళ్ళీ ఉక్సుల పట్టి కాజాల పట్టి మొత్తం విప్పేసాను అనమాట. ఆల్రెడీ హెమ్మింగ్ చేసిన బ్లౌజ్కి ఇంకా మొత్తం విప్పేసేసాను. ఉక్సులు కాజాలు అవన్నీ తీసేసి అంతా ఉక్సు పట్టి కాజా పట్టి విప్పేసి మళ్ళీ బ్లౌజ్ని రిపేర్ చేయడానికైతే మిషన్ ఎక్కుతున్నాను అనమాట. మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులన్నీ చేసుకొని కొంచెం తినేసి ఇంకా లంచ్ చేసేసి మధ్యాహ్నం నుంచి ఈ పని మొదలు పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగైతే ఒక 1 inch నెక్ అనేది వెడల్పు ఎక్కువైపోయింది అనమాట. ఈ హైనెక్ బ్లౌజులతో ఇదే తలకాయ నొప్పండి. నార్మల్ బ్లౌజులు ఎలా కుట్టినా సెట్ అయిపోతాయి, కానీ ఈ హైనెక్ బ్లౌజులకి, హైనెక్ బ్లౌజ్ అంటే ఇప్పుడు మనం నెక్ నార్మల్గా కట్ చేస్తే ఏం కాదు, ఇప్పుడు ఫ్రంట్ మనకు ఒక షేప్ లాగా ఒక యూ షేప్ కానీ ఒక స్టార్ షేప్ కానీ అలా వచ్చినట్టు మనం కట్ చేసినప్పుడు చిన్న పొరపాటు అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. పైన నుంచి ఒక కింది వరకు మనం మిడిల్లో డాట్ వేస్తాం కదా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర, ఆ డాట్ వరకు కొంచెం ఒక 1.5 inch వరకు అయితే వెడల్పు ఎక్కువైంది అనుకోండి, జారిపోతూ ఉంటుంది. అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి నాకు కరెక్ట్గా చూసుకొని కట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఫాస్ట్గా కట్ చేయడం వల్ల ఎక్కువ కట్ అయిపోయి ఇంకా అలాగ లూజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ అంతా ట్రిమ్ చేసేసుకొని ఆ ఎక్కువైన పార్ట్ని తీసేసి మళ్ళీ ఉక్సుల పట్టి కాజాల పట్టి జాయిన్ చేసి కుట్టేసి మళ్ళీ పైపింగ్ వేసేసి మళ్ళీ హెమ్మింగ్ చేసేసి ఇలాగైతే మళ్ళీ డబల్ పని అయితే జరిగిందండి. ఇంకా తప్పదు కదండి, మన బ్లౌజ్ ఇంకా మనం మంచిగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కష్టపడైనా సరే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లవైనా పర్వాలేదండి, ఇప్పుడు బయట గిరాకీ కూడా చాలామంది కుడుతూ ఉంటారు. ఏదైనా బ్లౌజ్ పాడైపోయిందంటే అంత కంగారు పడిపోకుండా రిపేర్ చేసి మనకి వీలున్నంత వరకు రిపేర్ చేయగలుగుతాం, అవకాశం ఉంది అంటే చెయ్యొచ్చండి, టెన్షన్ ఏం లేదు. చేయలేమంటే చేయలేము, కొన్ని అలాగే ఉంటాయి. ఈ హైనెక్ బ్లౌజ్కి అలా అంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఇలా కట్ చేసినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఆ బ్లౌజ్ని అయితే రిపేర్ చేసేసి అంటే అడ్జస్ట్ చేసి చెడిపోయిన బ్లౌజ్ని నెక్ని అంతా సెట్ చేసుకొని స్టిచ్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇలా అయితే ఉందండి బ్లౌజు, ఫిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ బ్లౌజులు అయితే, ఎక్కడ చూసినా ఇలాగే వేసుకుంటున్నారు. ఇందులో రకరకాలుగా ఉంటున్నాయి అన్నమాట, ఒక్క మోడల్ అని కాదు. కానీ చూస్తాను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేయడానికి అయితే చూస్తాను. ఇప్పుడైతే కాదు, ఇప్పుడు పండగ పనులు హడావిడి కొంచెం బిజీగా ఉంటానన్నమాట. పండగ అయిపోయిన తర్వాత మాత్రం స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాపీగా అనిపించింది నాకు. పోనీలే ఫైనల్లీ సెట్ చేసుకున్నాను అని చెప్పేసి ఇక మూడ్ ఆఫ్ నుంచి బయటకు వచ్చి కొన్ని రీల్స్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.